మహిళలు ఋతుక్రమంలో ఉంటారు కదా! ఆ సమయంలో పూజలు చేయవచ్చంటారా? ఆ రూమ్ కానీ, ఆ పరిసర ప్రాంతాల్లోకి అసలు వెళ్ళొచ్చంటారా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఇప్పుడు మారుతున్న సమాజంలో, మారుతున్న కాలాన్ని బట్టి, మారుతున్నటువంటి మానసికతను బట్టి ఒక నాగరికత పేరు మీద మన సాంప్రదాయాలకు తూట్లు పొడిచేటటువంటి వాతావరణాన్ని ఈరోజు మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. ఈ ఋతుస్రావం అనేటటువంటిది అదొక దైవిక ప్రక్రియ. అది పరమాత్ముడు స్త్రీకి ఇచ్చినటువంటి గొప్ప వరము. ఎందుకంటే అది సృష్టి ధర్మానికి సంబంధించినటువంటి విషయ వస్తువు కాబట్టి దాన్ని మనం ఎంతగానో గౌరవించాలి. కానీ అదే సమయంలో ఆ ఋతుక్రమములో మనము ఆచరించాల్సినటువంటి ఆచరణలు మనకు శాస్త్రం తెలిపింది. దాని ప్రకారంగానే మనం నడుచుకోవాలి. ఇంతకు ముందే మనం ప్రస్తావన చేసుకున్నాం. శాస్త్రోక్తంగా అంటే శాస్త్రము చెప్పిన రీతిగానే మనం నడుచుకోవాలి అనేటటువంటిది. కాబట్టి మనకు గరుడ పురాణం, మనకు అష్టాదశ పురాణాలు ఉన్నాయి. అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం అనేటటువంటి పేరు మనం అందరము కూడా విని ఉంటాము. చాలా మంది గరుడ పురాణం పేరు వినేసరికి భయపడిపోతారు. కొందరేమో గరుడ పురాణం ఇంట్లో పెట్టుకోకూడదు కాబట్టి ఇంట్లో చదవకూడదు అనేటటువంటి ఒక అపోహను కలిగి ఉంటారు. మిగతా 17 పురాణాలను ఎంత భక్తియుక్తంగా ఇంట్లో పెట్టుకొని చదువుకుంటామో గరుడ మహాపురాణాన్ని కూడా సర్వకాల సర్వావస్థల యందు ఇంట్లో ఉంచుకొని ఎంచక్కా పూజ చేసి నిత్య పారాయణం కూడా చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి అభ్యంతరం అనేటటువంటిది లేదు. ఆ గరుడ పురాణంలో మనకు శ్రీ మహావిష్ణువు స్వయంగా సెలవిచ్చినటువంటిది ఈ ఋతుక్రమం అనేటటువంటిది ఈ 3 రోజులు ఏదైతే ఉంటుందో ఆ 3 రోజులు కూడా స్త్రీమూర్తి పూజలో పాల్గొనడానికి అవకాశం అనేటటువంటిది లేదు. 4వ రోజు ఏదైతే ఉంటుందో తలంటు స్నానం చేసి శుద్ధి అయిన తర్వాత అప్పుడు శుద్ధిత్వం పొందినట్టుగా అవుతుంది. ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో 4వ రోజు తలంటు స్నానం చేసి అందరూ కూడా ఎంచక్క మళ్ళీ మన దేవతా గృహాల్లో పూజా కార్యక్రమంలో మనం అందరం కూడా పాల్గొంటూ ఉంటాం. శ్రీమూర్తులందరూ పాల్గొంటూ ఉంటారు. కానీ వాస్తవంగా గరుడ పురాణ ఆధారంగా 7 రోజుల వరకు కూడా ఎప్పుడైతే ఋతుక్రమం ఉంటుందో స్త్రీమూర్తికి ఆ సమయంలో 7 రోజుల వరకు కూడా పూజ చేయడానికి అవకాశం లేదు. 7 రోజుల తర్వాతే పూజలో పాల్గొనవచ్చు అనేటటువంటిది గరుడ పురాణంలో మనకు తెలియచెప్పడం జరిగింది. అయితే కలి కాలము కాబట్టి కలి ప్రమాణము, ఆయు ప్రమాణము తక్కువ కాబట్టి ఆ దృష్టిలో ఉంచుకొని కొన్నిటిని కుదించుకుంటూ రావడం జరిగింది. అందులో భాగంగానే ఆ 3 రోజులు మాత్రం కుదరదు. ఋతుక్రమం ఉన్న 3 రోజులు 4వ రోజు తలంటు స్నానం చేసుకుని పవిత్రురాలైన తర్వాత పూజా కార్యక్రమంలో పాల్గొనాలి అనేటటువంటిది శాస్త్రం మనకు తెలియజేస్తుంది.